అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి కేటీఆర్. చల్లా వెంకట్రామిరెడ్డి అన్న మొండోడు అనుకున్న పనిని చేసి చూపిస్తారని పేర్కొన్నారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి నన్ను కలిశారు. అలంపూర్ నియోజకవర్గానికి నీళ్లు రావడం లేదంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి చెప్పు అంటూ పట్టుబట్టారు వెంకట్రామిరెడ్డి. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశానన్నారు మాజీ మంత్రి కేటీఆర్. అయితే వెంకట్రామిరెడ్డి ఫోన్ చేశారని చాలా స్పష్టంగా చెప్పారు జగన్. ఈ నేపథ్యంలో నా నియోజకవర్గం నా జిల్లా బాగుండాలి అనుకునేటువంటి నాయకుడు వెంకట్రామిరెడ్డి అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఇంతకేమన్నారు ఒకసారి చూద్దాం. మన గవర్నమెంట్ పోయింది అనుకుంటా, ఇప్పుడు పోయినాక వచ్చినాడు రోజు వచ్చి మాకు నీళ్లు రావాలా నువ్వు జగన్ అన్నకు ఫోన్ చేయంటాడు. అన్న ఇప్పుడు మనం గవర్నమెంట్లో లేమే, మనకు ఇప్పుడున్న గవర్నమెంట్ చేయాల్సిన పని మనం ఏందన్నా అంటే అప్పుడు గవర్నమెంట్లో ఉన్నామా లేదా, లేవనుకుంటా. ఫోన్ చేయన్నారు అంటే ఫోన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నాడు, ఎవరు నీకు వెంకటరామ్ చెప్పినాడా అన్నాడు. అవునన్నా చెప్పినాడు అంటే నాకు కూడా ఆల్రెడీ చెప్పినాడు, మళ్ళీ నీకు కూడా చెప్పిస్తున్నాడు. మొత్తానికైతే మొండోడు అంటే అంత కమిట్మెంటు. ఇప్పుడు ఏం అవసరం ఉంది, మేము గవర్నమెంట్లో లేము, ఈ గవర్నమెంట్ని తిట్టుకుంటా నడిపించేయచ్చు. వీళ్ళు చేయట్లేదా, వీళ్ళు చేయాల్సిన పని చేయట్లేదు, వీళ్ళని పట్టించుకోవట్లేదు, దున్నపోతు మీద వానబడ్డట్టున్నారని దులుపుకోవచ్చు. కానీ ప్రజల మీద, రైతాంగం మీద, ప్రాంతం మీద, నియోజకవర్గం మీద ప్రేమ ఉండే మనిషి అయితే యాడికన్నా పోయి ఎంత దూరం అన్నా పోయి పని చేసుకొచ్చే తత్వం వెంకటరామరెడ్డి గారిది. మరి అదే లక్షణం ఒకరోజు. ఇక కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ పై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, వెంకట్రామిరెడ్డి చేసినటువంటి ఒక ప్రయత్నం. సో రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు, ఒకవైపు పూర్తి స్థాయిలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్, అటువైపు అధికారంలో ఉన్నటువంటి వైసీపీకి నీళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నాన్ని అలంపూర్కి చేశారనేటువంటి కామెంట్ మాత్రం కేటీఆర్ చేశారు. ఆయన చేసినటువంటి కామెంట్ సారాంశం ఏంటి, పూర్తి అప్డేట్స్ ఏంటి? మర్చిపోయినా సిరాజ్, ఏదైతే కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారనుకోవచ్చు. ఏదైతే తన ఆలంపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి అత్యంత బలమైన వ్యక్తి. ఆలంపూర్ అంటే వెంకట్రామరెడ్డి అంటే ఆలంపూర్. ఏదైతే ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత కూడా తన నియోజకవర్గానికి సంబంధించిన నీళ్ల విషయంలో ఏకంగా నన్ను కలిశారు. నన్ను కలిసిన తర్వాత నా నియోజకవర్గానికి నీళ్లు రావడం లేదు, మీరు నేరుగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి కాల్ చేయండి, నాకు ఖచ్చితంగా నా నియోజకవర్గానికి నీళ్లు రావాలి, రైతులు పంటలు పండించుకోవాలంటూ పట్టుబట్టిన నేపథ్యం ఉంది. అలాంటి మొండోడు, అలాంటి గట్టోడు అలంపూర్ ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి. ఈ వెంకట్రామరెడ్డి అప్పటికే నేను నేరుగా మా సీఎం జగన్మోహన్ రెడ్డికి కాల్ చేస్తే అప్పటికే వెంకట్రామరెడ్డి నాకు కాల్ చేశాడు, మళ్ళీ నీతో కాల్ చేసినాడా మొండోడు అంటూ జగన్ కూడా వ్యాఖ్యానించిన నేపథ్యం ఉంది. అయితే అలంపూర్ అనేది మహబూబ్ నగర్ జిల్లాలో ఉంటుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుతానికి జోగులాంబ గద్వాల జిల్లాలో ఉంది. అయితే అలంపూర్ నియోజకవర్గంలో విశిష్టత ఉంది, దేవాలయం ఉంది. అత్యంత చరిత్ర గల అలంపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఏదైతే వెంకట్రామరెడ్డి తన శిష్యుణ్ణి, ఏదైతే అది ఎస్సీ నియోజకవర్గం శిష్యుడు విజయాన్ని గెలిపించుకున్న చరిత్ర ఉంది. ఏదైతే బీఆర్ఎస్ అధికారంలో లేకపోయినా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 2 సీట్లు గెలిచారు. ఆ 2 సీట్లలో ఒక సీటు గద్వాల్ గెలిస్తే, రెండో సీటు వచ్చేసి అలంపూర్ నియోజకవర్గం గెలిచారు. గద్వాల్ నియోజకవర్గానికి సంబంధించిన కృష్ణమోహన్ రెడ్డి తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల మార్పుల్లో భాగంగా పార్టీ మారారు. అయితే విజయుడు ఏదైతే తన శిష్యుడిని గెలిపించుకున్న చరిత్ర ఉంది. అలాంటి నియోజకవర్గంలో కేవలం మొండోడు తన నియోజకవర్గానికి, తన ప్రజలకు, తనకు ఏమీ సొంతంగా అడిగిన నేపథ్యం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒక చిన్న పని చేయందంటూ నన్ను అడిగిన నేపథ్యం లేదంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే తన ప్రాంతం కోసం, తన జిల్లా కోసం, తన నియోజకవర్గం కోసమే కష్టపడే నాయకుడు వెంకట్రామరెడ్డి అంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసిన అంశం మనం చూసాం సిరాజ్. స్క్రీన్ కొంతవరకు ఇక్కడ హైలైట్ అవుతున్నటువంటి అంశం, జగన్ కూడా అదే రీతిలో స్పందించడం. రెండు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేనటువంటి పని ప్రతిపక్షంలో ఉండి కూడా మేము చేశాం అని చెప్పకనే చెప్తున్నారు కేటీఆర్. సో ఈ మొత్తం మాత్రం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హైలైట్ అవుతుంది. సిరాజ్, ఇక్కడ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనేది 2 సయోధ్య కలిసిన రాష్ట్రాలు, 2 కలిసి ఉన్న రాష్ట్రాలు. 2014లో ఏదైతే రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా 2 ప్రభుత్వాల మధ్య సఖ్యత ఉంది. ఏకంగా నేరుగా కేసీఆర్ తో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, జగన్ తో కేటీఆర్ కి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భాగంగా ఏదైతే 2023 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా
నేరుగా కేటీఆర్ ఫోన్ చేసిన నేపథ్యం ఉంది. ఏదైతే అలంపూర్ నియోజకవర్గానికి నీళ్లు కావాలి, నీళ్లు ఇవ్వాల్సిన నేపథ్యం ఉందన్నట్టు ఏదైతే కేటీఆర్ ఫోన్ చేయడం, జగన్మోహన్ రెడ్డి అదే రీతిలో స్పందించడం, అదేవిధంగా ఏదైతే తన తండ్రి ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత విధేయులుగా ఉన్న వెంకటరామరెడ్డి గురించి తెలిసిన విషయం ఏదైతే అలంపూర్ అంటే వెంకటరామరెడ్డి అలంపూర్ అలాంటి నియోజకవర్గంలో జగన్ వెంటనే స్పందించారు, నీళ్లు ఇచ్చారు. ఆ నేపథ్యం ఉంది. ఎందుకంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఆంధ్రప్రదేశ్ లో భాగంగా ఉన్న నేపథ్యం ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు చాలా మంది నాయకులకు నేరుగా అటు వైఎస్ తోనూ ఇటు జగన్ తోనూ సన్నిహిత సంబంధం లేదు. ఈ నేపథ్యంలో భాగంగా వెంకటరామరెడ్డి అడిగిన వెంటనే జగన్మోహన్ రెడ్డి నీళ్లు ఇచ్చారనే నేపథ్యాన్ని కేటీఆర్ మరోసారి గుర్తు చేస్తున్నారు. ఏదైతే నియోజకవర్గంలో కూడా అలంపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కానీ, ఇప్పుడు ప్రజెంట్ ఏర్పడిన జోగులాంబ జిల్లాను అభివృద్ధి చేయడంలో కానీ, తన ప్రాంతానికి కానీ తన జిల్లాకు కానీ తనకంటూ ఏవి అడిగిన నేపథ్యం లేదైతే ప్రభుత్వం పోయిన తర్వాత కూడా తన ప్రాంతం కోసమే కృషి చేసిన నేపథ్యం వెంకటరామరెడ్డికి ఉంది. ఎందుకంటే వెంకటరామరెడ్డి సేవలు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి మొండోడు, ఇలాంటి గెట్టోడు అంటూ నేరుగా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించిన సందర్భం ఉంది అంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. చిరాజ్. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చల్లా వెంకట్రామిరెడ్డి అన్న మొండోడు అనేటువంటి కామెంట్ చేస్తూనే అనుకున్న పనిని చేసి చూపిస్తారు అనేటువంటి మాట కూడా అన్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి నన్ను కలిశారు. సో ఈ కలిసినటువంటి సందర్భంలో అలంపూర్ నియోజకవర్గానికి నీళ్లు రావడం లేదంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి చెప్పంటూ కూడా పట్టుబట్టారనేది మాత్రం కేటీఆర్ చెప్పినటువంటి సారాంశం. ఈ నేపథ్యంలో అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేస్తే వెంకట్రామిరెడ్డి ఫోన్ చేశాడని చాలా స్పష్టంగా చెప్పారన్నారు జగన్ కూడా. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గంతో పాటుగా జిల్లా బాగుండాలి అని నిరంతరం పరితపించేటువంటి నాయకుడు, సో ఆ ప్రాంత అభివృద్ధే నిరంతరం ఆకాంక్షించేటువంటి వ్యక్తి వెంకట్రామిరెడ్డి అని కూడా పూర్తి స్థాయిలో కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఆ ప్రాంత ప్రయోజనాల కోసం నిరంతరం పాకులాడేటువంటి వ్యక్తులు కొంతమంది మాత్రమే ఉంటారు. సో ఇక్కడ అధికారాన్ని కోల్పోయినా అక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి నేతలతో మాట్లాడి ఆ ప్రాంతానికి నీళ్ళిప్పించేటువంటి ప్రయత్నం చేసినటువంటి వెంకట్రామిరెడ్డి పైన మాత్రం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు మాజీ మంత్రి కేటీఆర్. మొండోడు, చాలా మొండోడు. ఏ ఒక పట్టాన్ని ఏది వినడు. నువ్వు ఏమి చెప్పినా కూడా ఆయన అల్టిమేట్గా ఆయన అనుకున్నది మాత్రం రిజల్ట్ మాత్రం తెస్తాడు. వెంకటరామరెడ్డి గారి గొప్పతనం ఏంటంటే ఏదో ఒకటి చేసి కన్విన్స్ చేస్తాడు. మొత్తానికైతే కూర్చోబెట్టి ఏదైనా మెల్లిగా చెప్దాం, కన్విన్స్ చేద్దామంటే మా చంద్రశేఖర్ అన్న నేను అట్లాంటి వాళ్ళు ప్రయత్నం చేసినంతసేపు వింటాడు, చాలా కామ్గా వింటాడు. ఆఖరికి మాత్రం ఏదో మళ్ళీ మ్యాజిక్ చేసి ఆయన అనుకున్నది చేసుకుంటాడు, పోతాడు. అట్లాంటి వెంకటరామరెడ్డి గారు మీకు నాయకుడిగా ఉండడం నిజంగా కూడా మీ అదృష్టం. ఎందుకంటే ప్రజల పనుల విషయంలో కూడా నాకు ఒకటే చెప్పినాడు, అన్న ఈసారి మనం అధికారం పోయింది, నాకు బాధగా ఉంది అన్నాడు. ఎందుకన్నా ఏం బాధ అంటే, లేదన్నా నేను చాలా కొట్లాడినా ప్రతిపక్షంలో, కొట్లాడి అలసిపోయిన నిజానికి ఈసారి గవర్నమెంట్ వస్తే నేను అనుకున్నాను. కేసీఆర్ గారికి నా మీద ప్రేమ ఉంది, నాకు తప్పకుండా నేనేది అడిగినా చేసేటోడు. బ్యాడ్ లక్ ఏంటంటే నేను కొద్దిగా లేటుగా, నిజానికి ఒక దశలో నేను రాజకీయమే వదిలేద్దాం అనుకున్నా. కానీ కేసీఆర్ సార్ నన్ను పిలిచి ఎమ్మెల్సీ ఇచ్చి నన్ను కూర్చోబెట్టి నువ్వు ఉండాలి వెంకట్రామ్ అంటే నేను ఉన్నాను. నాకంటూ వ్యక్తిగతంగా ఏమీ లేదన్నా, నా కాన్స్టిట్యున్సీ నా జిల్లా బాగుండాలా అని నిజంగా చెప్తున్నాను. నేను అధికారంలో ఉన్ననాడు కూడా ఒక్క రూపాయి పని కూడా అడగలేదు వెంకటరామరెడ్డి గారు, ఒక్క రూపాయి పని కూడా. ఏమన్నా అడిగినంటే మా కాన్స్టిట్యున్సీ, మాకు అలంపూర్కి ఇది కావాలా,